నిత్య జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగవిందు. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం నిత్య జీవం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 7 నుండి 15 వచనాలు చూసినట్లయితే, మనమందరం ఆత్మలో నూతన జీవితాన్ని పొందాలని చెప్పినప్పుడు నికోదేముస్ గురించి చూసి ప్రభువు చెబుతున్నారు, మేము ఎరిగి ఉన్న వాటిని చూచి ఉన్న వాటిని చెప్పినా మీరు నమ్మరు. నిజమే ప్రియులారా, ఎందుకంటే నికోదేముసు ధర్మశాస్త్ర బోధకుడు కాబట్టి ఆయన తొందరగా నమ్మడం లేదు. సో మన అందరి జీవితాలలో విశ్వాసము ద్వారానే దేవుని మహిమను చూడగలం, విశ్వాసము ద్వారానే పరలోక రాజ్యానికి వారసులం కాగలం, విశ్వాసం ద్వారానే మనం బహుమానాన్ని కూడా పొందుకోగలం. అందుకే విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ నికోదేముసు ధర్మశాస్త్ర బోధకుడై ఉండి ప్రభు బోధనల్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. ప్రియులారా, మనం కూడా దేవుని బిడ్డలమై ఉండి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనం ఒక్కసారి మన విశ్వాసాన్ని కూడా పరీక్షించుకోవలసిన సమయం. విశ్వాసానికి బహుమానం ఉంది. అందుకొరకే మామూలుగా 1 ఎకరం ఈ సంవత్సరంలో కొన్నవాడు వచ్చే సంవత్సరం ఇంకొక ఎకరం కొనాలని చూస్తుంటాడు. అలాగే ఒక వస్తువు, కారు కొనుక్కున్నవాడు ఇంతకంటే మంచి కారు కొనాలని చూస్తాడు. ఒక బిల్డింగ్ కట్టినవాడు ఇంకొక బిల్డింగ్ కట్టాలని చూస్తుంటాడు. అది భూలోక సంబంధమైన విషయాలు. మరి పరలోక సంబంధమైన విషయాలుగా నేను ఎంతవరకు ఆత్మలో ఎదగలుగుతున్నాను, ఆత్మ ప్రత్యక్షను చూడగలుగుతున్నాను, ఆత్మీయ దర్శనాలు పొందగలుగుతున్నాను అని దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ఎదుగుటకు, పరిశుద్ధాత్మతో సహవాసం చేయుటకు, మన విశ్వాసాన్ని పెంపొందించమని పరిశుద్ధాత్మ దేవుని అడగగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. శారీరకంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. శారీరకంగా ఎదిగి ఆత్మీయంగా ఎదగకపోయినట్లయితే మన జీవితం వ్యర్థమవుతుంది. అందుకే పునీత పౌలుడు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో, మీ మనస్సులను పరలోకమందలి వస్తువుల వైపు లగ్నం చేయండి. రోజుకి 24 గంటలలో మనం భూలోక విషయాలే మాట్లాడుకుంటాం, భూలోక సంబంధమైన విషయాల్లోనే మునిగిపోతుంటాం. అందుకే ప్రభు నికోదేముస్తో చెప్తున్నాడు, నేను భూలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు నమ్మలేదు, ఇక పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు విశ్వసిస్తారా అని నికోదేముస్నే కాదండోయ్, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. సంవత్సరం క్రిస్మస్లు చేస్తున్నాం, ఈస్టర్ పండుగలు చేస్తున్నాం, చాలా మంచిది. కానీ సంవత్సరంలో నేను ఎంతవరకు దేవుని యొక్క ఆత్మలో ఎదగలుగుతున్నాను, దేవుని విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను, దేవుని వరాలు నేను అభివృద్ధి చేసుకోవడానికి కృషి సలుపుతున్నాను అని ఎంతమంది మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. అందుకే దేవుని మహిమను చూసిన ప్రతి ఒక్కరూ కూడా పరలోక సంబంధమైన వాసులుగా తయారవుతారు. భూలోకంలో ఉంటూ స్టీఫెన్ గారు పరలోకం వైపు చూడగా ఆయన రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు ఆయనకి దేవుని మహిమను, దేవుని కుడి ప్రక్కన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడటను చూసిన మహాభక్తుడు. భూలోకంలో ఉంటూ పరలోకాన్ని చూడగలిగిన భక్తిపరుడు స్టీఫెన్ గారు. మనం కూడా ఆ నిత్య జీవానికి వారసులుగా మారాలంటే భూలోకంలో ఉంటూ మన మనస్సులను పరలోకం వైపు కేంద్రీకృతం చేయాలి. అలా చేయాలి అంటే 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. మన హృదయాలలో అనేక కోరికలు నిండిపోయి ఉన్నాయి, మన హృదయాలలో అనేక సమస్యలు నిండిపోయి ఉన్నాయి, మన హృదయాల్లో అనేక ఆవేదన నిండిపోయి ఉంది. కానీ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వగలుగుతున్నామా? ఎవరైతే హృదయంలో చోటు ఇవ్వగలరో వారు పరలోక రాజ్యం వైపు చూడగలరు. అందుకే యోహాను శుభవార్త 11:40 వచనంలో
మార్తమ్మతో ప్రభు చెప్తున్నారు, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? విశ్వాసానికి బహుమానమే దేవుని యొక్క మహిమ. విశ్వాసానికి బహుమానమే పరలోక రాజ్యం. విశ్వాసానికి బహుమానమే నిత్య జీవం. ప్రియులారా, భూలోకంలో జీవిస్తున్న మన జీవితాలు కొంతకాలమే. మన జీవితం పరలోక రాజ్యంలో శాశ్వతంగా పొడిగించబడుతుంది. అందుకొరకే భూలోకంలో జీవిస్తూ భూలోక విషయాలని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కానీ అంతకంటే ఎక్కువగా మత్తయి శుభవార్త 6:33 మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడు, తరువాత మీకు అన్నీ సమకూర్చబడును. ఎవరైతే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదుకుతారో నిత్య జీవానికి వారసులుగా మారుతారు. ఈ పాస్కా కాలంలో ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ నిత్య జీవానికి వారసులుగా మనమందరం జీవిందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.